హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ప్రతి ఇంటికి కంటి పరీక్షలని ఉచితంగా అందించడం కోసం ఆశా కిరణ్ అనే కంటి పరీక్షా ప్రోగ్రాంని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ కర్ణాటక. అంతరిక్ష శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను విద్యార్థులకు పరిచయం చేసేందుకు ఉద్దేశించిన ఇస్రో యువికా 2024 ప్రోగ్రాంలో నమోదు చేసుకోవడానికి ఏ తరగతి విద్యార్థులు అర్హులు? ఆన్సర్ 9వ తరగతి. వేల్ బోన్స్ ఫోటోకి గాను అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ అలెక్స్ డాన్సన్. 2023 బుర్గిండీ ప్రైవేట్ హురూన్ ఇండియా 500 లిస్టులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన భారతీయ సంస్థలు ఏవి? ఆన్సర్ RIL, TCS, HDFC. 18 నుండి 35 సంవత్సరాల నిరుద్యోగ యువతకు ₹1,00,000 వడ్డీ లేని రుణాన్ని అందించడం కోసం స్వయం పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఒడిస్సా. టైగర్ రిజర్వ్ అటవీ సంరక్షణని ప్రమోట్ చేసేందుకు ఇటీవల మోల్ఘాట్ టైగర్ రిజర్వ్లో కులా మామా వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. అయితే మోల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి వీడియో రూపంలో మంచి కాంపిటేటివ్ ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మరొక క్వశ్చన్, ఒడిశాలోని ఏ సరస్సులో కొత్త జాతి యాంఫీఫోడ్ రొయ్య జాతిని శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు? ఆన్సర్ చిల్కా సరస్సు. ఇటీవల ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ జనరల్ బాడీ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. మొదటిసారిగా భారత మహిళల జట్టు ఏ దేశాన్ని ఓడించి 2024 బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంది? ఆన్సర్ థాయిలాండ్. ఇండియా మొట్టమొదటి స్వదేశీ స్పై శాటిలైట్ని స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ప్రయోగించనుంది. కాగా ఈ శాటిలైట్ని ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఆన్సర్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల యూకే పర్యటన సందర్భంగా ఏ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి? ఆన్సర్ రక్షణ శాస్త్ర సాంకేతిక రంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా ఎవరి కుటుంబం అవతరించింది? ఆన్సర్ UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ రాజకుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో వృద్ధుల జనాభా ఏ సంవత్సరం కల్లా రెండింతలు అవుతుందని ఐక్యరాజ్య సమితి జనాభా వ్యవహారాల సంస్థ అంచనా వేసింది? ఆన్సర్ 2050. ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఇటీవల మధ్య ప్రాంతంలో డ్రీమ్ ఆఫ్ ద డెజర్ట్ రైలును ఏ దేశం ప్రారంభిస్తుంది? ఆన్సర్ సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్, నౌకాదళ వ్యాయామం మిలన్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ విశాఖపట్నం. ఓటరు అవగాహన ప్రచారం కింద పంజాబ్ స్టేట్ ఐకాన్గా ఎవరు పేరు పొందారు? ఆన్సర్ శుభమన్ గిల్. అటవీ విస్తీర్ణం పెంచేందుకు ఇటీవల వన్ మిత్ర పథకాన్ని మరియు దాని అనుబంధ పోర్టల్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ హర్యానా. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కంటెంట్ క్రియేటర్స్కి 20 విభాగాల్లో ఈ క్రింది ప్లాట్ఫామ్ ద్వారా దేశంలో మొదటిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డు 2024 ఇవ్వనుంది? ఆన్సర్ మై గవ్.
ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. ఇటీవల 16వ వరల్డ్ సోషల్ ఫోరం కాన్ఫరెన్స్ అనదర్ వరల్డ్ ఈజ్ పాసిబుల్ అనే థీమ్తో ఎక్కడ జరిగింది? ఆన్సర్ కాట్మాండ్. జాక్సా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన నెక్స్ట్ జనరేషన్ H3 రాకెట్ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ జపాన్. 2024కి ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాలకు నామినేట్ అయిన భారతీయ డాక్యుమెంటరీ ఏది? ఆన్సర్ టు కిల్ ఎ టైగర్. ప్రాచీన అధునాతన యుద్ధ రీతులను మేళవించేందుకు ఇటీవల భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం ఏది? ఆన్సర్ ఆపరేషన్ ఉద్భవ్. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కొత్త విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏఎస్ రాజీవ్. హిమాలయ ప్రాంతంలో ఉన్న రైతులకి ఆర్థిక స్వావలంబన కోసం హిమాలయన్ బాస్కెట్ అనే ప్రోగ్రాంని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ బిట్స్. ఇవి మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, చాలామంది మనలో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటాయని నేను భావిస్తున్నాను. ప్లీజ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.